అనిల్ అంబానీ ఆస్తులు జప్తు. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే అంటే కొంతమంది నమ్మరు. ఇగో చూసిరా, అనిల్ అంబానీకి సంబంధించిన ఆస్తులని జప్తు కాడికి వచ్చేసింది లాస్ట్కి. అసలు ధీరుభాయ్ అంబానీ స్టేచర్ ఏంది, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా తీసుకొచ్చి పెట్టిండు ఆయన బిజినెస్లని. ఇలా ముఖేష్ అంబానీ ఉన్నటువంటి ఆస్తులు ఇటుపక్క అనిల్ అంబానీకి తగ్గిపోతున్నటువంటి క్రెడిబిలిటీ చూడండి ఒకసారి. హైదరాబాద్లోను పాలిహిల్ రెసిడెన్సీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుపై ప్రాపర్టీస్. సోమాజిగూడలోను ఫ్లాట్స్ గుర్తింపు. దేశవ్యాప్తంగా 3083 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసిందట. చూడరు, ఇక బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి. అసలు అంబానీ కుటుంబానికి ఏమైనా సమస్య వస్తుందని ఎవడన్నా అనుకుంటాడా? ఎవరికన్నా ఊహకన్నా అందుతుందా? బాలకేంద్ర వట్టిగా మనం కుసిన కాడ కూడా వట్టికి కూడా మాట్లాడుకుంటాం. అంబానీమా ఏమన్నా అంబానీనా లేకపోతే అదానీనా అని చెప్పి మనం మామూలుగా అనుకుంటుంటాం, లేదా అంటుంటారు. ఏమ్రా అంబానీ అయిపోయినావు కదరా అని అంటుంటారు. కానీ ఇలా అంబానీ పరిస్థితి ఏడికి వచ్చింది, ఆయన ఆస్తులు జప్తు కాడికి వచ్చింది. చూడండి, ఇంకా ఇగో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన హైదరాబాద్లోని ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. దేశవ్యాప్తంగా 42 ప్రాపర్టీలకు సంబంధించి 3083 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసి అక్టోబర్ 31న ఆస్తులను అటాచ్ చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్లో పాలిహిల్ రెసిడెన్సీ అండ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థల కార్యాలయాల ఆస్తులను గుర్తించారు. వాటితో పాటు సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్లో కాముస్ కాప్రీ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్లను గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్తో పాటు ఏపీలోని ఈస్ట్ గోదావరిలో ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, ముంబై, పూణే, థానే, చెన్నై, కాంచీపురంలో భారీగా ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ సంస్థలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని వాటిని దారి మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. 19,694 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నట్లు, ఆస్తులు ఎన్పిఏగా ఉన్నట్లు తెలిపారు అంటూ ఇక్కడ చూసిరా, నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్లుగా ఉన్నట్టుగా గుర్తిస్తే మొత్తానికి ఇక్కడ ఆయన ఆస్తులు కూడా జప్తు చేసే కాడికి వచ్చింది. మనం చూస్తుంటాం కొంతమందిని, ఇట్లా ఆయనోడు ఇట్లా పడిపోతుంటాడు, ఇట్లా పడ్డోడు మళ్ళీ ఇట్లా లేస్తుంటాడు అని. సో ఇక్కడ అసలు అంబానీ కుటుంబానికి ఇలాంటి సమస్య వస్తుందని, ఇట్లా ఆస్తులు జప్తు అయితే అని కూడా ఎవరు అనుకోరు. కాకపోతే ఇది వీళ్ళ తప్పిదం కూడా ఉంటుంది. వాళ్ళ నాయన అంత కష్టపడి ఆ స్థాయి దాకా తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెపితే వాళ్ళు పంచుకొని ఆస్తులు ఒకళ్ళు పైకి వస్తారు, ఒకళ్ళు కిందికి వస్తారు. అందరు అన్నదమ్ములు ఒక తరికలు ఉండరు. ఒకని పరిస్థితి ఇట్లుంటుంది, ఒకని పరిస్థితి ఇట్లుంటుంది, సమానంగా ఏమి ఉండరు. కాకపోతే కొన్ని తప్పిదాల వల్ల కూడా జారిపోతారు. తన కంపెనీలో మరి తనెందుకు నిజంగా అంటే నిజాయితీని ఎందుకు చూపెట్టుకోలేకపోయిండు, క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకున్నాడు, మరి బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలని మరి తన కంపెనీలకి తన పెట్టుబడులకు ఉపయోగించుకోకుండా దారి మళ్ళిస్తే డెఫినెట్గా గవర్నమెంట్ సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా ఆస్తులను కూడా జప్తు చేస్తాయి. ఈ పరిస్థితి కూడా వస్తుంది.